బట్టి ఆ పనుల్ని మనం ఆలోచించాలి. నేను చేస్తుంది తప్ప రైటా? ఇలా ఆలోచన చేస్తూ దేవుని యొక్క మైండ్ ఏంటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి కాబట్టి దేవుడు ఏమని చెప్పుకోరాడు, దేవుడు నన్ను మార్గమని చెప్పుకోరాడు, పవిత్రమైన జీవితాన్ని జీవించమని చెప్పుకోరాడు, నాలో ఉన్నటువంటి పాపం అనే చింతని తొలగించమని చెప్పుకోరాడు అన్నటువంటి ఆలోచన మనం చేస్తూ వారి మనసుని కలిగి జీవించడమే పశ్చాత్తాపం అంటే. ఈ రోజున సువార్త పడడం ద్వారా ఇక్కడ బాప్తిస్మం చెప్పిన మాటలు కూడా ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞానస్నానం ఇచ్చారు. ఎప్పుడు అంటే ఎప్పుడైతే వారు తమ తప్పులను ఒప్పుకున్నారు. అందుకే చూడండి, వీళ్ళందరికీ జ్ఞానస్నానం ఇచ్చాడు. అక్కడికి వచ్చేటువంటి పరిచయాలు చూసేవాడు, అక్కడికి వచ్చినటువంటి పరిచయాలు చూసేవాడు, ఓ సర్వ సంతానమా అని పిలుస్తున్నాడు. మిమ్మల్ని వారి మనసు పొందమని నీకు బోధించగలిగేవాడు ఎవరున్నా ఎప్పటికైనా సరే మీరు కనుక పశ్చాత్తాపడి వారి మనసు పొంది మీరు కనుక జ్ఞానస్నానం పొందకపోతే ఇదిగో బాగు చేసేవాడు ఎవరు లేడని ఈ రోజున బాప్తిస్మం పరిశీలనలో చెప్పినటువంటి మాటలు వినేటువంటి దేవుడు సర్వ సంతానమా అన్నటువంటి మాట మరి బాప్తిస్మం పరిశీలనతో ఆయన వచ్చినటువంటి సదుపాయంతో కలుగుతున్నాడు. అంటే మీరు వారు మనసు తగినటువంటి పనులు చేయండి, మీరు చేస్తున్నటువంటి తప్పుని మీరు గుర్తించండి, తప్పును తెలుసుకొని దేవుని యొక్క మనసుని, దేవుని యొక్క ఆలోచన తెలుసుకొని వారు మనసు పొంది పశ్చాత్తాపడి మీలో ఉన్నటువంటి పాపమైన చట్టాన్ని తొలగించుకొని పరిశుద్ధమైన హృదయాలతో ప్రభువుని మీరు ఆరాధించండి, ప్రభువులాగా మీరు మారండి అన్నటువంటి ఆ హెచ్చరిక కలిగినటువంటి మాటలని మరి బాప్తిస్మం ఈరోజు స్వార్థ పడడం ద్వారా